Hi, I'm Dr. Manasa Reddy. Today we have Raghu Vamsi, surgical oncologist, on our podcast. Hello, sir. Thank you. Thank you so much for having me, Andy. What are the advanced technologies and advancements in surgical oncology? Surgical oncology has advanced in quite a big way over the past 10 years, Andy. So, primarily surgically, if you see, previously what we used to do open surgeries, now it has gone into minimally invasive ante laparoscopic surgery, and today the latest is robotic surgery. Okay. It's basically a new advanced system where there is a machine which goes in and operates and makes our job easy. Manam kurchoni we're operating for 5 hours, 6 hours sometimes. So if you're more comfortable sitting and operating that machine, we are able to do equally good and give better results. Of course, it is not for all cancers, robotic surgery. Only stomach lo unde cancers ki, abdomen lo unde cancer, stomach cancer, colon cancer, then gynecological cancers, urological cancer, వాటికి ప్రైమరీ వాడతాం. Now we are slowly advancing into robotic thyroidectomy, etc. అవి కూడా వస్తున్నాయి. But that is the major advance today surgically we've come. Other than that, another aspect is the technique of surgery. Previously, as I told you, ఇదివరకు whole organ remove చేసేవాళ్ళం. Today, organ conservation has become the most important. ఇదివరకు ఏంటంటే ఎలాగోలా బతికించాలి అనే ఒక ఫ్యాక్టర్ ఒక్కటే ఉండేది. ఇప్పుడు we have advanced to the stage where, okay, బతికించగలం, ఎంత మంచి లైఫ్ ఇవ్వగలం. See, removing the whole stomach is different, removing only part of stomach is different అన్నమాట. Quality of life, exactly. Whatever the best quality of life we can give with the best outcomes without compromising on the ఆంకలాజికల్ అవుట్కమ్ అంటే క్యాన్సర్కి కావాల్సినంత ఇది చేసి బట్ స్టిల్ గివ్ ది బెస్ట్ అవుట్కమ్. లింబ్ సాల్వేజ్ సర్జరీ, ఇది వరకు బోన్లోని సాఫ్ట్ టిష్యూలోని క్యాన్సర్స్ వచ్చాయి, అప్పుడు కాలు తీసేవాళ్ళు అనమాట, చేయి తీయడం. ఇప్పుడు వి ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద టైమ్ వీ డోంట్ డూ దట్. వీ హ్యావ్ ట్రీట్మెంట్స్ లైక్ కీమోథెరపీ, రేడియోథెరపీ అని ఇచ్చి వాటిని తగ్గించి దెన్ వీ ప్రిజర్వ్ దట్ లింబ్, దానికి రీప్లేస్ చేసి మనం చేస్తున్నాం అనమాట విత్ స్పెషల్ మాడ్యులర్ ప్రాస్థెసిస్ అంటాం. సో అలాంటివి చేస్తాం. ఇన్ దట్ వే ఇట్ హ్యాస్ అడ్వాన్స్డ్ అండ్ కాంప్లికేషన్స్ తగ్గించడానికి సర్జరీస్ వచ్చాయి. యాజ్ ఐ టోల్డ్ యూ, యాక్సిలరీ డిసెక్షన్ అని చెప్పి ఇక్కడ చేస్తాం. దానివల్ల చెయ్యి వాపు వచ్చే రిస్క్ ఉంటుంది. నాట్ వెరీ హై బట్ స్టిల్ 7-12% ఆఫ్ పేషెంట్స్ ఆ ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా అవాయిడ్ చేయడానికి సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అని ఒక టెక్నిక్ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్. సో ఆల్ దీస్ ఆర్ ది లేటెస్ట్ అడ్వాన్సెస్ విచ్ వీ హ్యావ్ ఇన్ సర్జికల్ ఆంకాలజీ which is benefiting the patient in a big way. సో ఇందాక మీరు అన్నారు కదా సార్, కీమోథెరపీ ట్రీట్మెంట్ విధానం అంటే చాలా వరకు ఈ మధ్యకాలంలో ఉన్నది ఏంటంటే కీమోథెరపీ వల్ల ట్రీట్మెంట్ సంగతి ఏమో కానీ మిగతా ఆర్గన్స్ అన్ని బాడీలో ఒకటొకటి పాడవుతూ ఉంటాయి. అది ఎంతవరకు నిజం? స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్ అన్ అబ్సల్యూట్ నో అండి. ఓకే. అన్ఫార్చునేట్లీ పబ్లిక్ పర్సెప్షన్ రిగార్డింగ్ కీమోథెరపీ ఇస్ లైక్ దట్. అలా ఉంది. ఇదివరకు క్యాన్సర్ కీమోథెరపీ అంటే అదొక పెద్ద గగనం. అది తీసుకుని చాలా కష్టపడేవాళ్ళు, చాలా ఇబ్బంది పడేవారు. టుడే 90% ఆర్ డే కేర్ కీమోస్. అంటే మార్నింగ్ అలా వస్తారు 10కి, సాయంత్రం 3, 4, 5కి ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ విత్ ద అడ్వాన్స్డ్ మెడికేషన్, సపోర్టివ్ మెడికేషన్ వచ్చి దే ఆర్ ఏబుల్ టు ఈవెన్ వర్క్. నెక్స్ట్ డే వర్క్కి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మీ సోషల్ మీడియాలో కానీ మీ రివ్యూస్లో కానీ ఎవరు వచ్చేది రాసివ్వరు. బికాస్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి దే ఆర్ నాట్ హియర్ టు ప్రమోట్ ది స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్స్. దీస్ ఆర్ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్. సర్జరీ కానివ్వండి, కీమోథెరపీ, రేడియోథెరపీ, దీస్ ఆర్ స్టాండర్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యాక్సెప్టెడ్ సైంటిఫికలీ ప్రూవన్ ట్రీట్మెంట్స్. సో ఇఫ్ ఎ ట్రీట్మెంట్ ఈజ్ సో హార్మ్ఫుల్, పేషెంట్ ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా దానికి రిస్క్ బెనిఫిట్ రేషియో అని చూస్తామండి. ఓకే. సో అన్లెస్ ది బెనిఫిట్ ఈజ్ సో హై దట్ ది మినిమల్ రిస్క్స్ ఆర్ యాక్సెప్టబుల్, ఏ ట్రీట్మెంట్ ఇంప్రూవ్ అవ్వదు ఎనీ సైంటిఫిక్ కమ్యూనిటీ అండ్ ఎస్పెషలీ వరల్డ్ ఓవర్. అందరూ రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. డబ్బులు ఇచ్చేసి డబ్బుల కోసం చేస్తున్నారు, ఫార్మా కంపెనీస్ ఇవి చేస్తున్నారని. నిజంగా అట్లీస్ట్ 90% మందికి లాభం లేకపోతే అవి నడవు. Because if it is really anta toxic ante, yes, chemotherapy is something which is very strong, I would say. Okay, but today daniki supplemental supportive medications anni chala manchi vachai. People are tolerating quite well and going. Vaalla stories baita padav. Another important or unfortunate factor in India is up to 60% of the cancers are in advanced stage. US లో చూసుకుంటే ఆల్మోస్ట్ 65-70% ఆర్ ఇన్ ఎర్లీ స్టేజ్. ఇండియాలో వచ్చేసరికి అది రివర్స్ అయిపోతుంది. సో అడ్వాన్స్ స్టేజ్ వచ్చేసరికి మోర్ పీపుల్ ఇన్ అ
బ్యాడ్ కండిషన్, క్యాన్సర్ ఎక్కువైపోయి పేషెంట్ జనరల్ కండిషన్ పూర్గా ఉంటుంది. దో వీఆర్ గివింగ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్, వాళ్ళ టాలరబిలిటీ, వాళ్ళు టాలరేట్ చేసుకునే ఛాన్సెస్ తక్కువగా ఉంటున్నాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ ప్రొఫైల్ బయటపడుతుంది ఎక్కువ. ఓకే. ఇదే ఒకవేళ ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండి ఓన్లీ 30% ఆఫ్ గెటింగ్ పీపుల్ హ్యావ్ అడ్వాన్స్ స్టేజెస్. సో బయట అంత పర్సెప్షన్ ఉండదు అనమాట. ఓహో దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది. ఎందుకంటే కీమోథెరపీ ఈజ్ వర్కింగ్ మ్యాజిక్ లిటరలీ ఇన్ మెనీ పేషెంట్స్. అంటే పేషెంట్ బతుకుండడానికి కారణం ఇది ఒక్కటే. అని బ్లడ్ క్యాన్సర్స్లో బోల్డ్ రకాల బ్లడ్ క్యాన్సర్స్లో బోల్డ్ రకాల ఓవేరియన్ క్యాన్సర్స్, టెస్టిక్యులర్ ట్యూమర్స్, లింఫోమాస్, వీటన్నిటిలో కీమోథెరపీ ఐస్ కరిగిపోతుంది చూసారు, ఆ టైప్లో క్యాన్సర్ని మాయం చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అంటే ఎస్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అండ్ వీ డాక్టర్స్ ఆల్సో దే క్యాలిబ్రేట్ ద డోస్, అంటే దాని డోస్ అడ్జస్ట్మెంట్ వాళ్ళ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ప్రకారం చేస్తూ ఉంటారు. మాకు మినిమం స్టాండర్డ్ యాక్సెప్టబుల్ డోస్ ఉంటుంది, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వం. అండ్ మాకు తెలుసు బై ఎక్స్పీరియన్స్ ఆల్సో, మెడికల్ ఆంకాలజిస్ట్ డిసైడ్ ఓకే ఈ పేషెంట్కి ఇంత డోస్ ఇస్తాం, ఇలాగిస్తాం, స్టాండర్డైజ్ డోస్ ఉంటాయి. వాటికి కూడా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, డోసేజెస్ తగ్గిస్తాం. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే మీ బయట సోషల్ మీడియా వచ్చే రివ్యూలు బాగా అయిన వాళ్ళు 100 మంది ఉంటే 10 మంది, సపోజ్ నేను 0 అను 15 మందికి బాగా అవ్వలేదు అనుకోండి, ఆ 15 మంది అందరూ వచ్చి చెప్తారు, ఈ 100 మందిలో ఒకడు వచ్చి చెప్తాడు బాగా అయింది. సో మీడియాలో దట్ ప్రొజెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. ఎస్, అది లేకుండా బెటర్ ట్రీట్మెంట్ వస్తే బెటర్ అంటే ఎస్, దట్ ఈస్ వేర్ ది సైన్స్ ఇస్ డెవలపింగ్ టుడే. ఇమ్యూనోథెరపీ, వ్యాక్సిన్ థెరపీ, కార్ టీసెల్ థెరపీ, అలాగే రకరకాలుగా వీఆర్ ట్రయింగ్ టు అడ్రెస్ దట్. మోర్ టార్గెటెడ్ థెరపీ అంటాం, అంటే ఓన్లీ క్యాన్సర్ సెల్స్ని ఎఫెక్ట్ చేసి నార్మల్ సెల్స్ ఎఫెక్ట్ అవ్వకుండా చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అడ్వాన్సెస్ ఆర్ కమింగ్ ఇన్ ఇట్. అండ్ ఇన్ మెనీ క్యాన్సర్స్ దే హ్యావ్ కమ్. అవి చాలా కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. స్లోగా దే విల్ బికమ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ద నెక్స్ట్ 5 to 10 years. But that is where it is. People should understand the main and only treatment we have today are these: surgery, chemotherapy, radiotherapy, and additional targeted therapies which will cure cancer, which have been proven. The fact that chemotherapy kills the person more than anedi, that is because there are other people who want to promote it in that way, and danvalla chaala mandi mislead ayi suffer kuda avutunnaru. దట్స్ వాట్, నాకు అవేర్నెస్ తేవడం కోసమే దిస్ ఇస్. ఎస్, ఎందుకంటే ఇవన్నీ నేను ఎన్నిసార్లు చెప్పినా పీపుల్ విల్ ఆల్వేస్ థింక్ దట్ ఐఎమ్ పాయింటింగ్ అవుట్ బికాస్ ఐఎమ్ అన్ అలోపతి డాక్టర్. బట్ ఐల్ పుట్ ఇట్ అవుట్ సింప్లీ, ఇఫ్ ఐ గెట్ అ క్యాన్సర్ ఆర్ సమ్మన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ గెట్స్ అ క్యాన్సర్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ దెమ్ ఎనీ ఆఫ్ దీస్ 3 treatments అప్ ఫ్రంట్. Okay, only at a stage where I know that this won't work, I may try alternative treatments, or I'll try treatments which in addition boost up, హెల్ప్ చేసేవి నేను ట్రై చేయొచ్చు తప్ప ఇంకేమీ చెయ్యం. అండ్ దట్ ఈస్ వాట్ ఐ అడ్వైస్ ఫర్ ఆల్ మై పేషెంట్స్ ఇన్ దేర్ బెస్ట్ ఇంట్రెస్ట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ కమర్షియల్, ఇట్ ఈస్ ద సైన్స్ వీ లెర్న్డ్, అండ్ దట్ ఈస్ ద సైన్స్ వీఆర్ సీయింగ్, బికాస్ ఐ హ్యావ్ 15 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆంకో, అండ్ వీఆర్ సీయింగ్ సో మెనీ పేషెంట్స్ రికవర్. యంగ్ పీపుల్, యంగ్ ఏజ్లో వచ్చే క్యాన్సర్స్కి 90% క్యూర్ రేట్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ దీస్ బ్లడ్ క్యాన్సర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్, ఇవే కామన్గా ఉంటాయి. వాళ్ళందరికీ కీమోథెరపీతోనే నయమవుతూ ఉంటుంది. అయితే సార్ మీరు ఇందాక అన్నారు కదా చిన్న ఏజ్లో అని, అయితే చిన్న పిల్లలకి క్యాన్సర్ వస్తే సర్జరీ అవసరం పడుతుందా? సర్జరీ చేస్తారా? సర్జరీ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యాన్సర్. యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రిడామినెంట్లీ బ్లడ్ క్యాన్సర్స్, లింఫోమాస్, ల్యూకీమియాస్ వస్తాయి. దాని తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి. కిడ్నీలో విల్మ్స్ ట్యూమర్ అని వస్తుంది, అబ్డామినల్ న్యూరోబ్లాస్టోమా అని. ఇవి మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ పిల్లల్లో వచ్చేది. సో వీటిల్లో నేను చెప్పిన లింఫోమా, ల్యూకీమియా, బ్రెయిన్ ట్యూమర్, వీటన్నిటికీ మోస్ట్లీ కీమోథెరపీయే, దాంట్లో సర్జరీ అసలు అవసరం లేదు. ఈ విల్మ్స్ ట్యూమర్ అనే దానికి రెటినా బ్లాస్టోమా, న్యూరోబ్లాస్టోమా అనే వీటికి సర్జరీస్ చేస్తాము ఇన్ అడిషన్ టు కీమోథెరపీ. ఓకే, అండ్ దే డూ రికవర్ వెరీ వెల్. ఆల్మోస్ట్ 80 to 90% క్యూర్ రేట్స్ ఉంటాయండి ఈవెన్ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో, చాలా బాగా. సో దట్ ఈస్ టచ్ వుడ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ట్రీటింగ్ చైల్డ్హుడ్ క్యాన్సర్స్. దే డూ రికవర్ క్వైట్ వెల్. మంచి క్యూర్ రేట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.